ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్ళిన, ఉప ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వెళ్ళిన, వీళ్ళ టూర్లలో ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, ఒక షెడ్యూల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లతో అద్భుతంగా కట్టిన భవనాలు ఏదైతే ఉంటాయో ఆ భవనాల దగ్గరికి వెళ్ళి ఫోటో షూట్ అయితే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వెళ్ళినా కనుక పైకి చూసి ఇట్లా చూసి రకరకాల ఫోటో మొత్తం రకరకాల ఫోటోలు వస్తాయి. ఉప ముఖ్యమంత్రి గారు ఇది మూడోసారి. ఇప్పుడు ఆయన విశాఖలో ఉన్నారు ఏదో వాళ్ళ పార్టీ కార్యక్రమం కోసం. మూడోసారి మళ్ళీ అక్కడికి వెళ్ళారట. మొత్తం ఆ ఫోటోలు ఆ రిషికొండ పైన భవనాలు ఎక్కారు. నాదెండ్ల మనోహర్ గారు ఏదో చెబుతూ ఉన్నారు, ఇక్కడ కొండ ఏదో చేయి చూపెడుతున్నారు, కిందకి ఏదో చేయి చూపెడుతున్నారు, గోడ వైపు ఏదో చేయి చూపెడుతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఏదో చేయి తిప్పేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఏదో చెబుతున్నారు. మొత్తం మీద ఏం చెబుతున్నారో మనకు తెలియట్లే. దాన్ని చూసి వాళ్ళు ఒక అద్భుతంగా అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అరే 300 కోట్లతో ప్రభుత్వ భవనం ఇంత అద్భుతంగా ఎట్లా కట్టారు అని చెప్పి అనుకొని ఖచ్చితంగా అనుకొని ఉంటారు. ఎందుకంటే అరే మనం అమరావతిలో చాలా రోజుల పాటు నిలుతోడే కార్యక్రమానికి సరిపోతుంది, మొదలెడితే మళ్ళీ ఏదో గడ్డంకి 14 నుంచి 19 ఇప్పుడు ఇంత వచ్చా, ఏది ఇంత పెద్ద బిల్డింగ్లో సగం కూడా కట్టకపోతే ఆయన ఫీల్ కాకుండా ఉంటారు ఆ మనసులో. ఆయన నాకు తెలిసి ఎవరో తెలియదు అవుతూ ఉంటారేమో. 300 కోట్లతో బ్రహ్మాండంగా అక్కడికి పోతున్నారు, రకరకాల యాంగిల్స్లో కెమెరాలు పెట్టి ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఏది ఇప్పుడు అమరావతిని అట్లా పెట్టి దిగమానండి, ఏడో బిల్డింగ్ దగ్గర ఎంత ఖర్చు అయిందో చెప్పమానండి. జగన్ 300 కోట్లు పెట్టి కట్టింది, రికార్డ్స్ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. మరి వీళ్ళు ఏది అమరావతిలో అంత బిల్డింగ్ ఆడకట్టిన దగ్గర చూపెట్టమండి ఎంత ఖర్చు అయిందో. క్లియర్గా మీడియా సమావేశం పెట్టి చెప్పమానండి అబ్బా ఏమని. రిషికొండలో జగన్ కట్టిన దానికి ఎంత అయింది, ఒక ఎస్ఎఫ్టీకి ఎంత అయింది, కట్టడానికి ఖర్చు ఎంత అయింది, ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు కంపారిజన్ చేసి చూపెట్టమానండి. పోయి ఫోటోషూట్ దిగుతారు అద్భుతంగా ఉంది అని, కానీ మళ్ళీ దాన్ని అయితే తిడుతూ ఉంటారు, ఆయన తిడుతూ ఉంటారు. ఏమనంటే దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు అంటారు మళ్ళీ ప్రతిసారి. 16 నెలలు అయింది ఒక ప్రభుత్వ భవనాన్ని విశాఖపట్నంలో ఏం చేయాలో తెలియట్లేదా? ఇంకెప్పుడు తెలుస్తుంది? జనరల్గా ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని ఖాళీగా పెట్టేశారా? విశాఖపట్నం లాంటి చోట్ల ఒక ప్రభుత్వ భవనాన్ని ఏం చేయాలో తెలియట్లేదా? అవకాశం ఉంటే ఎత్తుకోవచ్చు, అమరావతిలో పెట్టండి, పాసిబుల్ అవుతుందేమో. కింద నుంచి ఎత్తుకొని వచ్చి అక్కడ పెట్టండి అమరావతిలో, దగ్గర సాధ్యమవుతుందేమో. ఒకవేళ అమరావతి భూమి దాన్ని మోసేటట్లయితే, తట్టుకునేటట్లయితే, అమరావతి భూమిలో గట్టితనం ఉంటే పెట్టండి, మళ్ళీ లేకుండా పెట్టి కష్టం. అని వీళ్ళు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏమంటారు రిషికొండ దగ్గరికి వెళ్ళి ఫోటో షూట్ ఇది ఎందుకు సార్? ఒకసారి స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అక్కడ వెళ్ళి చూపించండి. యాడ ప్రైవేటైజేషన్కి ఇచ్చారు, యాడ టెండర్లు పిలిచారు, ఏ విభాగాన్ని ప్రైవేట్ కోసం టెండర్లు పిలిచారు, ఎవరిని ఇక్కడ రాని కూడా ఉద్యోగాలు టెర్మినేట్ చేశారు, అవన్నీ పోయి అడగండి, అవి చెప్పండి, అవి చూపించిపోండి. అక్కడ పోండి స్టీల్ ప్లాంట్ దగ్గరికి, అక్కడికి పోయి అడగండి. రిషికొండ దగ్గరకు వచ్చి రకరకాల భిన్న యాంగిల్స్లో ఈ ఫోటోలు వీడియోలు తీసి మంచిగా వెనకాల చేతులు పట్టుకొని నాకు అంటే సీరియస్లీగానే నాకు అర్థం కాలేదు. నాదెండ్ల మనోహర్ గారు పక్కన కొండ చూపించి ఏదో చెబుతున్నారు, ఇట్లా గోడ దగ్గర కిందకి ఇట్లా తొంగి చూసి ఇట్లా గోడ అని చెప్పి ఏడు తొంగి చూసి చూస్తున్నారు. ఏం చెప్పి ఉంటారని, ఏం చూపించింటారు? ఈ బిల్డింగ్ చేతులు ఇట్లా ఊపుతూనే ఉంటారు, ఏమో మనకు మాటలు తెలియదు కదా, ఏం చెప్పి ఉంటారా అని. ఏం చేయాలో తెలియదట. మరి అట్లాంటి బిల్డింగ్ ఆయన కట్టండి ఒక దగ్గర అంతే డబ్బులతోటి. విశాఖపట్నంలో ఫస్ట్ మీరు పోవాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు ఉద్యోగాలు పోయి ఎవరు ఉన్నాయి, ఏది ప్రైవేట్ ఏది కాదు, ఏదో పోయి చెప్పండి. పోనీ రిషికొండని ఏం చేస్తున్నారు, దాన్ని మరి ఆ భవనాన్ని ఏం చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆలోచన కూడా లేదా? అంటే ఏమి ఇంకా తట్టట్లేదా?